రాజధానిపై అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. రాజధాని పేరుతో స్కామ్లు జరుగుతున్నాయని తనను కలిసి రైతులతో అన్నారు మాజీ సీఎం జగన్. ఇప్పటికే రైతుల నుంచి 50,000 ఎకరాలు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ 50,000 ఎకరాలు కావాలంటున్నారని అన్నారు. రైతులకు తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జగన్. అయితే జగన్ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకోలేదని, టెండర్ల ప్రకారమే అమరావతిలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు మంత్రి. అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది.